నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చాలా సులువుగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ సోయా చంక్స్ రైస్ని తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు ఉడికిన తర్వాత ఒక పావు చెంచా సాల్ట్ వేసుకుని అందులోకి 2 గుప్పెళ్ళు సోయా చంక్స్ వేసుకోవాలి. ఈ విధంగా 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుని చల్లారిన తర్వాత నీళ్లు పిండేసుకుని సోయా చంక్స్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని 2 చెంచాలు ధనియాలు, 10 మిరియాలు, అర చెంచా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు కలుపుకొని మిక్సీ చేసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి అర చెంచా జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత మిక్సీ చేసి ఉంచుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అందులోకి నీళ్లు పిండేసి ఉంచుకున్న సోయా చంక్స్ని వేసుకుని కలుపుకోవాలి. కారం పేస్ట్ మొత్తం అంతా పట్టిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడు సోయా చంక్స్కే మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక చెంచా కసూరి మేతి తీసుకుని ఇలా చిన్నగా నలుపుకొని వేసుకోవాలి. అప్పుడు సువాసన బాగా పడుతుంది. సోయా చంక్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా చాలా సులువుగా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చివరిగా ఉడికించి ఉంచుకున్న అన్నం తీసుకుని ఇందులో కలుపుకోవాలి. ఈ రెసిపీని ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా తక్కువ ఆయిల్తో, తక్కువ మసాలాతో సోయా చంక్స్ రైస్ని ఈజీగా చేసుకోవచ్చు. సోయా చంక్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. హై ప్రోటీన్ డైట్ ఇది, చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని కలుపుకోవాలి. చివరిగా ఒక చెంచా ఫ్రెష్ నెయ్యిని ఈ విధంగా మధ్యలో వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే గుమగుమలాడే నెయ్యి వాసనతో ఈ సోయా చంక్స్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.